కథామంజరి అంతర్జాల పత్రిక అక్టోబర్ 2024 శ్రావ్య సంచిక. కథ కొత్త నీరు. కలం డాక్టర్ దారల విజయకుమారి. గళం పప్పు భోగారావు. వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ఆడిటోరియం. సాయంకాలం 7 గంటలు. స్టేజ్ మీద మోనో యాక్షన్ చేస్తున్నాడు ఒక స్టూడెంట్. వెనుక వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఆ స్కిట్ పేరు వైరల్ వీడియో. ఎండ కాల్చకుండా నన్ను నేను గొడుగు కింద దాచుకున్నప్పుడు అతను ముండ్లను కొట్టి రాళ్లను ఏరి బీడు భూములను ఇంగడిస్తున్నాడు. నేలను చదును చేసుకుని దున్ని విత్తనాలేసి ఎరువులేసి నీళ్లు పడుతున్నప్పుడు ఇక్కడ నేను పలహారం చేస్తున్నాను. చాలాసార్లు తినడానికి తీసుకున్నాను. కాస్త తిన్నాను. బోరుగా అనిపిస్తే విసిరి పడేశాను. అతను కలుపులు తీస్తున్నప్పుడు రాగి మాల్ట్ వచ్చింది. వెగటుగా అనిపించింది. పారబోసేశాను. పాలకంకుల్ని పిట్టలు ఎగరేసుకుపోతాయని అతను గువ్వల్ని తోలుతున్నప్పుడు సహించక అన్నం ప్లేట్లోనే చేయి కడిగేసుకున్నాను. అతను పంటను నూర్చి కళ్ళం చేసి తూరుపు పోసి వానకు నాని ఎండకు ఎండిపోతున్నప్పుడు అతన్ని వీడియో తీస్తూ నేను నీడపాటునే ఉన్నాను. అల్పపీడనం ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ధాన్యం తడిచిపోయింది. 4వ రోజు మొలకలొచ్చేసాయి. పంట మొత్తం నాశనమైపోయింది. అప్పులు భారమైపోయాయి. నేను అప్లోడ్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. మిలియన్ల కొద్దీ లైకులు వచ్చాయి. రేటింగ్స్ పెరిగాయి. ఆ రైతు పిరికివాడు ఉరేసుకున్నాడని తెలిసింది. ఈవినింగ్ స్నాక్స్ తీసుకుంటూ అంత జరిగిందా అని అనుకున్నాను. ఇంటి కోసం సరుకులు బుక్ చేశాను. ఏమీ రాలేదు. ఎక్కడా కూడా బియ్యం అసలు స్టాక్ లేదు. పిండి కూడా దొరకలేదు. రేషన్ కోసం కొట్టుకులాటలు, దోపిడీలు, దారుణ హత్యలు జరుగుతున్నాయి. మా ఇంట్లోకి చొరబడి ఉన్న కొన్ని బియ్యం ఎత్తుకుని పోతున్నారు. చాలా ప్రతిఘటించాను. నన్ను గాయపరిచి పారిపోయారు. ఈ సంఘటనను, ప్రాణం లేని నా దేహాన్ని వీడియో తీశారెవరో. వీడియో వైరల్ అయింది. నేను అదృశ్యంగా చూస్తూ ఉన్నా. ఇండోర్ ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లింది. కాలేజ్ డే కోసం కొన్ని పోటీలు నిర్వహించారు. అందులో ఫస్ట్ ప్రైజ్ వైరల్ వీడియో చేసిన సీన్కే వచ్చింది. కదిరిలో ఉండే నాన్నకు కాల్ చేసి చెప్పాడు సీను. తనకు మోనో యాక్షన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని, అందరూ మెచ్చుకున్నారని. అది విని, ఇవన్నీ కూటికి గుడ్డకి ఏం పనికొస్తాయి, నువ్వు బాగా చదివి బయటపడప్పా అని చెప్పగానే సీను ఉత్సాహం తప్పబడిపోయింది. ఏది ఓ పట్టాన్ని మెచ్చుకోడు నాన్న అని కొంచెం బాధపడి, ఆయనంతేలే అని సర్దుకున్నాడు సీను. ఏం పాపమ్మా, మీ చేనులో ఏమేసినారు ఈసారి? అప్పుడే ఏడేస్తే దుక్కి దున్ని పెట్టినాము. వాన కోసం ఎగచూస్తూ ఉంటాం పెద్దమ్మా. ఇత్తనాలు యావేస్తారో? ఎవరో వ్యాపారం చేసేవాళ్ళు టౌన్లో మామకు తెలిసిన వాళ్ళు ఉన్నారంట. చిన్న గుత్తికాయలే కావాలా, అన్నీ మేమే కొనుక్కుంటామంటారంట. అందుకే మామ ఆ ఇత్తనాలే కొనుక్కొచ్చా. ఏలకుంట్రి పాప, పోయినసారివి ఇత్తనాల కాయలు లేకపోయినా, పోయినసారివి ఇంకా ఏడుంటాయి పెద్దమ్మా. ఇత్తనాల కాయలు కని ఒక 2 మూటల కాయలు ఎత్తిపెట్టింటిమి. మధ్యలో ఎండేసి గాజుల్లో పోసి మెత్తేసి పెడితే అంతే. వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడంతా మెత్తింది ఊడబెరికేది. ఒక జాటకాయలు ఎంచి పెట్టేది. ఇంకా ఇంట్లో కూరలకు చట్నీలకి వాడేస్తే ఇంకా ఇత్తనాలకు ఏడ మిగులుతాయి? అందరింట్లోనా అంతేలే. ఇంకా చెప్పాలా కదా, మా చిన్న మరిది తిరుపతిలో చదువుతా అన్నాడు కదా. ఆ అప్పకు హాస్టల్లో తిండి ఇంపితమే కాదంట. అందుకని లీవుల్లో వచ్చినప్పుడు అంతా చెనిగిత్తనాల కారం కొట్టి పంపిస్తాం. ఆడంతా భలే ఉంది భలే ఉంది అని అందరూ తల కొంచెం వేసుకుని తింటారంట. హాస్టల్ అంటే అంతే, ఎవరు యాది తెచ్చినా అందరూ తింటారు. మా వాడు అంటాడు, మా చిన్నదిని చేసి ఇచ్చిన చెనిగిత్తనాల కారంలోకి మా ఫ్రెండ్ తెచ్చిచ్చిన నెయ్యి వేసుకుని అన్నం తింటే ఇంకా ఇంత తినాలనిపిస్తుంది అని. పోనీలే, పాపమ్మను చేసుకున్నాక మేమంతా బాగుండమని వాళ్ళంతా అనుకుంటే సాల్లే. పాపం సచ్చి ఆడుందో మీ అమ్మ, నీ గురించే ఆష్టపడేది. మా అమ్మను తలుచుకునే దానివి నువ్వు ఒక్కతే పెద్దమ్మా. ఇంకొన్నాళ్ళు ఉండింటే బాగుండు. ఏం చేద్దాం, నా రాతింతే, పుట్టిల్లు లేకపోయే. ఏమన్నా కానీ నిన్ను మెచ్చుకుని చేసుకుంటే వెంకటస్వామి చేసుకున్నందుకు భద్రంగా చూసుకుంటున్నాడు. అదే చాలు. అవును పెద్దమ్మా, పోయిన జన్మలో దేవుని కాడ 2 పూలు ఎగేసి వచ్చింటాను అంటాడు మా నాయన. అంతేలే. పోతెక్కింది పోతా పెద్దమ్మా. అయ్యో, నాతో మాట్లాడుతూ ఉండిపోతివి, నేనేమన్నా అనేరు పోయమ్మా, బిర్నా పో. ఎవరేమంటారులే కానీ ఇదో ఈ సద్ది లేట్ అవుతుందని అట్లాంటిలే. సరే పెద్దమ్మా,
సరే అమ్మా. సీను అగ్రికల్చర్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తన చదువు కంటే ఎక్కువగా వ్యవసాయం గురించి చాలా పుస్తకాలు చదివాడు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన సీనుకు వర్షాభావ పరిస్థితులు, నకిలీ పురుగుల మందులు, ఎరువుల ధరలు, దళారీలు, గిట్టుబాటు ధరలు, వీటన్నిటి మధ్య నలిగిపోయే రైతులు ఇక్కట్లు అన్నీ తెలుసు. అందుకే తమ పల్లెలో చేస్తున్న వ్యవసాయంలో లోటుపాట్లను సరిచేసి రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని అతని తాపత్రయం. సెప్టెంబర్ 2వ వారంలో వేరుశనగ విత్తుకుంటారని తెలుసు కాబట్టి ఒక 2 రోజులు సెలవు దినాలు చూసుకుని పల్లెకొచ్చాడు. ఒకరోజు తమ చేను పక్కనే దున్నే రైతులందరినీ ఒక చోట కూర్చోబెట్టి వ్యవసాయంలో తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలను గురించి చెప్పడం మొదలుపెట్టాడు. పెద్దయ్య, చిన్నాయన, యాదన్న, మామ, మీకందరికీ సేద్యం గురించి నేను కొత్తగా నేర్పించేది ఏమీ లేదు. నేను అదే చదువుతున్నాను. కొన్ని విషయాలు మీకు గుర్తు చేద్దామని మిమ్మల్ని రమ్మన్నాను. ఒక నిర్దిష్టమైన పద్ధతిలో వేరుశనగ మొక్కలను పోషించాలి. థైరామ్ లేదా క్యాప్టాన్ కేజీకి 3 గ్రాముల చొప్పున కలిపి మొదట విత్తన శుద్ధి చేయాలి. రెండవదిగా కలుపు నివారణ కోసం అల్లాక్లోర్, పెండిమిథాలిన్ పిచికారీ చేయాలి. మూడవ జాగ్రత్త, విత్తనం విత్తేటప్పుడు వరుసల మధ్య 22.5 నుండి 80 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 నుండి 15 సెంటీమీటర్లు దూరం ఉండేలా, అంటే చదరపు మీటర్కు 44 మొక్కలు 5 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. నాలుగవ జాగ్రత్త ఏంటంటే ఎరువులు ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు, 27 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియంను దుక్కిలే వేయాలి. ఐదవ సూచన ఏంటంటే జిప్సం 200 కిలోలు పూత ఊడలు దిగే సమయంలో మొక్కల మొదళ్ల దగ్గర వేసి మట్టి ఎగదోయాలి. ఆరవ సూచన నీటి తడి. 8-9 తడులు విత్తిన 7-12 రోజుల వ్యవధిలో ఊడ దిగే దశ నుండి కాయ గట్టిపడే వరకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి. ఇలాంటి సూచనలు పాటిస్తే ఒక వేరుశనగ మొక్క 30 నుంచి 40 కాయలు పండించగలదు. కొందరికి అర్థమైంది, కొందరు తలలు గోక్కున్నారు చెబుతూ ఉంటే. తల మీద తట్ట పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ ఇల్లు దాటిపోతున్న పాపమ్మను మాట్లాడించింది పెద్దమ్మ. ఏం పాప, పిలుస్తాంటే అట్లా పోతానే ఉండవు? అయ్యో, వినిపించల్లా పెద్దమ్మ. యాదో యోచిస్తా పోతా అంటే నేను అరిచింది యాడినిపిస్తుంది. ఏం పెద్దమ్మ, తింటివా? నేను తినేది సరేలే, ఏమట్లున్నావు? పోయినసారి చెనిక్కాయలో బాగా నష్టం వచ్చా, అసలైన రాలే. అది ఇంట్లో మాట్లాడుకుంటా అంటే నా చిన్న మరి తినేసినాడు. నేరుగా మామ దగ్గరికి వచ్చి, నాయనా ఈసారి నేను చెప్పినట్లు సేద్యం చేయండి, మంచి లాభాలు వస్తాయి అని అన్నాడు. లేదో, నువ్వు మాకు చెప్పేటో నీవురా, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు నువ్వేంద్ర మాకు చెప్పేది అని ఏమేమో అనేసినాడు. చదువుకున్నాడు, వానికి కోపం వచ్చి ఉంటుంది. అయ్యో, కోపం అంటే సన్నగా రాలే, ఏం మాట్లాడకుండా గబగబ వచ్చినేమో, బట్టలు సర్దుకునేమో ఎల్లబారిపాయా. అందుకని నువ్వు మొగమేలాడేసుకుని పోతాండవా? ఇంకేం చేద్దు పెద్దమ్మా, ప్రతిసారి కారం పెట్టిన చెనిగిత్తనాలు, పాకం పప్పు, చెనిగిత్తనాల కారం అన్నీ చేసి పంపిస్తా అంటీ. ఈసారి యాదిలే, ఒట్టి చేతులతో వెళ్ళిపాయా. వాని కోపం ఎన్ని రోజులు ఉంటుందిలే, మళ్ళా వచ్చేస్తాడు. నీకు తెలిసి మా పెళ్ళెప్పుడు ఆ యప్ప 6వ క్లాస్ అవుతాండా. నేనే వీపు రుద్ది నీళ్లు పోస్తాంటి, వండిన ఆముదం పెట్టి తల దువ్వుతాంటి. వీటికంటే ఎక్కువ చూస్తే బాధ లేకుండా ఎట్లుంటుంది చెప్పు? అవునులే, సాకిన ప్రేమ ఏడబోతుంది. అవును, వెంకటస్వామి ఏమీ అనలేదా? ఎవరు, నా మొగుడా? మామ ముందర నోట్లోంచి మాట అన్న వస్తుందా? ఒకవేళ అన్నా కానీ గెలుచుకుంటాడా? మాట రాకనే నిన్నిచ్చి చేయమని గట్టిగా కూర్చుండినా అన్నేండ్లకు ముందే. అబ్బబ్బా, ఎంత గొంతు వేసుకుని చెప్పినాడు అనుకున్నావు? ఆ రోజు ఆడ ఉన్నోళ్ళంతా నోరు తెరిచేసి వీనికి యాడ్ నుంచి వచ్చింది తెగింపు అని. ఓ పెద్దమ్మ, నేను బాధలో ఉన్నానంటే చాలు ఎట్లో గట్ల యాదవది చెప్పి నగ్గిస్తావు. పుట్టిన పిల్లోళ్లే పెద్దోళ్ళు అయిపోయారు, ఇప్పుడు నా పెళ్లి శుద్ధియాలా? అందుకేనే పాపమ్మ నేనుండేది. మీ అమ్మ ఎట్లా లేమా? పానాలు ఉన్నంత వరకు మా కండ్ల ముందు మీరంతా బాగుంటేనే మేము బాగుండేది. ఇంతకు ఏమాయా? ఏమి కాల, ముందేసినట్లే ఇత్తనాలు చల్లేసిరి. పాపం నా మరిది సేద్యానికి సంబంధించిందే చదువుతాండంట. ఒకసారి ఆ యప్ప చెప్పేది వింటే వీళ్ళ సొమ్ము ఏం బాయా? అంతేనే పాపమ్మ. అదే మాట ఎవరన్నా పెద్దోళ్ళు చెప్పింటే ఈయనందరు. నీ మరిది ఎంత చదివినా ఇంటెనక చెట్టు మాదిరిగానే, ఎంత మంచి చెప్పినా వినరు. సేద్యంలో నష్టం వస్తుందని బాధపడి రానికుండా చేద్దామని ఆ యప్ప తాపత్రయం. చూద్దాం, అందరూ గుత్తికాయలు వేసినారంట, ఏమైతుందో.
ఏయ్ ఇంక సాలిచ్చు, ఎవరో చచ్చిపోయినట్లు ఏడుపులు ఏడుస్తాండావు. పోయినసారి చూస్తే అట్లాగే, ఈసారి మళ్ళా ఇంత నష్టం వచ్చా. ఎంత కష్టం, ఎన్ని డబ్బులు అంత నేలపాలైపోయా. ఇంక ఏడ్చకుండా ఎట్లుండేది? ఏడిస్తే నష్టం పూడుతుందా? ఇల్లంతా రాత్రి పొగులు కష్టపడితిమి, ఇట్లా అయిపోయా. ఇట్లయితుందని ఎవరికి తెలుసు? పోయినసారి ఇత్తనాలు వేస్తానే అన్ని మొలిచినాయి, బిడ్డల్లాగా పచ్చగా పైకి వచ్చినాయి. ఏమైందో ఏమో అన్ని రాత్రి ఎవరు అగ్గిపెట్టినట్లే మాడిపోయా. ఈసారి అదేందో ఇత్తనం మొలచనే లేదు. మా నాయన సగనం చెప్పిస్తానన్నాడు. సగనం ఎందుకయ్యా? ఎందుకు ఇట్లా వేసిన పంట వేసినట్టు నాశనమైంది అని చెప్తారంట. పాపం సీనప్ప చెప్పేది ఎవరు వినకపోతురి. ఆ యప్ప చదివేది సేద్యానికి సంబంధించిన చదివేనంట కదా. ఇంట్లో వాళ్ళు విననప్పుడు ఆ చదువు ఎలా చదివించాలా? మా నాయనకి తెలుసా, నీకు తెలుసా? ఆయన అన్నీ ఆలోచించి ఆయన ఉంటాడులే. నాకు అన్నం పెట్టి చేనుగాడికి పోయేస్తా. నిన్న టౌన్లో మన సీనప్ప కనిపించినాడంట. ఆ ఓపులేసుగాడు ఉన్నవి లేనివి చెప్పేసి ఉంటాడు. రేపే ఊరికి వస్తాను అన్నాడంట. అయితే ఇప్పటికే వచ్చి ఉండాలే. సరే నాకు పెట్టి వాడు వచ్చే టైంకి వచ్చేస్తా. పాపమ్మ ఇంకేం మాట్లాడకుండా అన్నం పెట్టింది వెంకటస్వామికి. సాయంత్రం 4 గంటలకు ఊరికి చేరుకున్నాడు శ్రీను. నేరుగా చేను కాటికే వెళ్లి చెనిగి చెట్ల పరిస్థితి చూసి అన్నతో పక్క చేను వాళ్లతో మాట్లాడాడు. ఎవరెవరితోనో ఫోన్లో మాట్లాడి ఇంటికొచ్చాడు. తండ్రికి పంట గూర్చి వివరించపోతే ఆయన అంతగా ఆసక్తి చూపించలేదు. సరేనా అన్న, నా మాట వినకపోయినా పర్వాలేదు. ఆ సగినం చూపించడం మాత్రం చేయొద్దు. పంట పాడైపోవడానికి సగినానికి సంబంధం లేదు. అసలు అవన్నీ మనం నమ్మకూడదు. నువ్వు చదువుకున్నావు, నీ తెలివితేటలు మాకు ఏడుంటాయి లేప్ప, నీకు నచ్చిందేదో చెయ్యి అనేసి బయటికి వెళ్ళిపోయాడు. అన్న వెంకటస్వామితో కలిసి సర్పంచ్తో మాట్లాడాడు సీను. వ్యవసాయం గూర్చి సూచనలు ఇచ్చేదానికి టౌన్ నుంచి అధికారులు వస్తారని, అందరూ ఆ సభకు రావాలని సర్పంచ్ ఊరందరికీ కబురు చేరేలా చూశాడు. మరుసటి రోజు గ్రామసభ దగ్గర ఉదయం 10ంటికి మీటింగ్ మొదలైంది. శ్రీని చదివే కాలేజీ ప్రొఫెసర్లు మాట్లాడారు. అంతకుముందు శ్రీను చాలా చేళ్లు తిరిగి వేరుశనగ చెట్లను తెచ్చి వాళ్లకి చూపించాడు. దాదాపుగా 100 మంది దాకా సభకొచ్చారు. పంట నష్టంతో బాధలో ఉన్నారు. వచ్చిన ప్రొఫెసర్లు ఏదైనా పరిష్కారం చెబుతారన్న ఆశతో ఆసక్తిగా వింటున్నారు. ఒక ప్రొఫెసర్ మాట్లాడుతూ, వేరుశనగ జన్మస్థలం దక్షిణ అమెరికా. వేరుశనగ ఉష్ణమండల నేలల్లో బాగా పండుతుంది. ఈ పంటకు గుల్లగా ఉండే వ్యవసాయ భూములు అనుకూలమైనవి. వేరుశనగ లెగుమినస్ జాతికి చెందిన మొక్క. దీని శాస్త్రీయ నామం అరాచిస్ హైపోగయా లెగ్యూమ్. వేరుశనగ పుష్పాలు బయట ఫలదీకరణ చెందిన తర్వాత మొక్క మొదలు చుట్టూ భూమిలోనికి చొచ్చుకు వెళ్లి కాయలుగా మారతాయి అంటూ చెప్పుకుపోయాడు. ఇంకొక ప్రొఫెసర్ మాట్లాడుతూ, వేరుశనగ మొక్క పెరిగే కాలం 90 నుంచి 120 రోజులు. కొన్ని రకాలు 130 నుంచి 140 రోజులు పడుతుంది. విత్తనాలలో రకాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి కదిరి 6, ధరణి, కదిరి జేసీ 88, కదిరి 7, కదిరి 9 మొదలైనవి. రబీ సాగు కోసం సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 మధ్యలో విత్తుకోవాలి. వేసవి పంట అయితే జనవరి 15 నుండి ఫిబ్రవరి మొదటి వారంలోగా విత్తుకోవాలి. వేరుశనగకాయలను నిల్వ చేసుకుని విత్తే ముందు కాయలను ఉరిచి గింజల పైపొర బాగా ఉండి సమానమైన రంగులో ఉన్న విత్తనాలను ఎంచుకోవాలి. అలా చేస్తే ఎకరానికి 15 సంచులు వేరుశనగ పంట దిగుబడి వస్తుంది. వంట నూనె, డాల్డా తయారీ, సబ్బుల తయారీ, సౌందర్య పోషకాలు, కందెన లాంటి వాటిలో వేరుశనగ ఉపయోగిస్తారు. వేరుశనగలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు ఉన్నాయి. పశువులకు, కోళ్లకు దాణాగా, ఎరువుగా వేరుశనగ పిప్పి పనికొస్తుంది అంటూ చెప్పాడు. చివరిగా ఒక ప్రొఫెసర్ సీనుడి దగ్గరకు రమ్మని పిలిచి, మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ అబ్బాయి మీ ఊరివాడే. వ్యవసాయానికి సంబంధించిన చదువు ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. చదువులో ఎంతో చురుకైన కుర్రాడు. ఇప్పుడు మీకు చెప్పిన విషయాలన్నీ ప్రాక్టికల్గా ఈసారి మీకు దగ్గరుండి చూపించి చెబుతాడు. ఆ విధంగా చేసి చూడండి, నష్టం మీ దరికి రాదు అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు. చివరిలో కూర్చుని ప్రొఫెసర్లు చెప్పింది శ్రద్ధగా వింటున్న నాన్నని చూశాడు శ్రీను. అందరితో పాటు ఆయన కూడా చప్పట్లు కొట్టడం చూసి చిరునవ్వు మెరిసింది సీను ముఖం మీద. సెప్టెంబర్లో సీను సలహా ప్రకారం విత్తిన వేరుశనగ పంట లాభాలను తెచ్చింది. ఎవరూ చూడకుండా మీసం మెలేసుకున్నాడు శ్రీను నాన్న. గోడపైన ఫ్యామిలీ ఫోటోలో సీనుని చూసి, అందరికీ మరిది గొప్పతనం గురించి చెప్పటంలో అసలు తీరికే లేకుండా పోయింది పాపమ్మకు.
కథామంజరి. మీరింతవరకు కొత్త నీరు కథ విన్నారు. కలం డాక్టర్ దారల విజయకుమారి, గళం పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.